హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్ర. తెలుగు యాత్రకు స్వాగతం. ఈరోజు మీకోసం మరో సరికొత్త వీడియోతో తెలుగు యాత్ర అయితే మీ ముందుకు వచ్చింది. అదేనండి, హైదరాబాద్లోని కోల్కతా కాళీ మందిర్. దీన్ని స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అని కూడా అంటారనమాట. ఇది ఎగ్జాక్ట్గా కోల్కతాలోని కాళీ ఆలయాన్ని చూడలేని వారికి అదే అనుభూతిని కలిగిస్తుంది అనమాట. ఇక ఈ టెంపుల్ వచ్చేసరికి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శంషాబాద్ మండలంలో ఉంటుంది. ప్రజెంట్ మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఆపోజిట్లో కరెక్ట్గా ఒక చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువు సరౌండింగ్ చూడటానికి చాలా గ్రీనరీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 AM to 12 PM, అలానే ఆఫ్టర్నూన్ 3 to 8 PM వరకు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అనేది చూడటానికి ఎగ్జాక్ట్గా కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ఉంది కదా, ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా అలానే ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పవచ్చు అనమాట. ఇది హైదరాబాద్లోని అతిపెద్ద కాళీ దేవాలయాల్లో ఒకటన్నమాట. ఇక ఈ దేవాలయంలో చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధాన దైవం మాత్రం కాళికామాత అనమాట. ఆలయం లోపలికి రాగానే ముందుగా ఇక్కడ మనం శ్రీకృష్ణుని అయితే దర్శించుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మరొక చిన్న ఉపాలయం ఉంటుంది. ఇక్కడ మనం విఘ్నేశ్వరుని అయితే దర్శించుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్లో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. అందులో ఒకటి మన మెగాస్టార్ చిరంజీవి గారి బోళాశంకర్ మూవీ ఉంది కదా, అందులో కొన్ని టెంపుల్ సీన్స్ ఇక్కడే షూటింగ్ చేశారనమాట. ప్రజెంట్ మనం చూసిన క్లిప్పింగ్ వచ్చేసరికి బోళాశంకర్ మూవీలో అనమాట. ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని ఈ టెంపుల్లో షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మనం క్లియర్గా టెంపుల్ని అయితే చూడొచ్చు అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపులే అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇందాక బ్యాక్గ్రౌండ్లో వచ్చిన టెంపుల్ వచ్చేసరికి ఇదే అనమాట. హీరోకి హీరోయిన్కి వచ్చే సంభాషణలన్నీ ఇక్కడే షూట్ చేశారనమాట. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఏదైతే టెంపుల్ ఉందో అదే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మొదటగా శ్రీకృష్ణుని అలాగే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాళికామ్మవారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కనుక దసరాకి ఎవరైతే కోల్కతా వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో ఇంకొక విషయం గమనించారా ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో ఉన్న వాల్స్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ గోడల మీద అన్ని దేవుళ్ళకి సంబంధించిన పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా డీటెయిల్స్ అయితే ఈ పిక్చర్స్ ద్వారా మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.